హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ సీమ వంకాయ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని చట్నీగా చేసుకోవచ్చు, కర్రీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనుక రైస్లోకి చపాతీకి తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఆ విధంగా చేసుకోండి. దీన్ని ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందుగా సీమ వంకాయలు 2 తీసుకోవాలండి. తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కున్నాక చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 3 అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలండి. వేరే గిన్నె తీసుకొని పాన్ తీసుకొని అందులో మనము ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 3 స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకొని లైట్గా వేపుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేపుకున్నాక లైట్ కలర్ రావాలండి, మాడకూడదు. ఈ విధంగా ఏం చూసారా, ఈ విధంగా చాలు. దీన్ని మిక్సీలో వేసుకొని అందులో పొడి చేసుకోవాలన్నమాట. అందులో 3 అల్లం ముక్కలు, అలాగే 6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అందులో కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే మినపప్పు కొద్దిగా వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇవన్నీ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత లైట్గా వేపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని లైట్గా వేపుకుంటూ వేపుకోవాలి. మరీ మాడకుండా చూసుకోండి దగ్గరుండి. దాంట్లో మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి అలాగే సాల్ట్ వేసుకోవాలంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, సీమ వంకాయ ముక్కలు ఇవి అందులో వేసేసుకోవాలండి. ఇవి దీంట్లో కొంచెం నీటి శాతం ఎక్కువ కాబట్టి ఇది సమ్మర్లో తింటే చలవంటారండి. ఆ విధంగా సమ్మర్లో అయితే బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి. మనము మూత పెట్టుకొని కాసేపు అయినాక 15 మినిట్స్ అయినాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా మగ్గుతుంది కదా, ఇవి తొందరగానే మగ్గిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఈ విధంగా మగ్గినాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడాలండి. చూసినాక ఒకసారి కలుపుకోవాలి. అంటే మొత్తం ఆగలేదు, కొద్దిగానే ఇదయింది, కుక్ అయింది. మనం అందులో కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ తిప్పుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, నువ్వులు, అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ ఇది ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవటం వలన ఇది ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం రోటీల్లో కానీ రైస్లో కానీ తినొచ్చండి. ఇది చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇది షుగర్ వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది అనమాట. షుగర్ వాళ్ళు కనుక తిన్నట్టయితే ఇది చాలా డైట్గా వాడుకోవచ్చండి. జాయింట్ పెయిన్స్ చాలా తగ్గిస్తుంది. అందువలన ఇది అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడైనా కూడాను అప్పుడప్పుడు ఇది వాడాలి. ఈ సీమ వంకాయని ఈ విధంగా అయిపోయిందండి కర్రీ. దీంట్లో కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవటమే. చూసారా ఎంత బాగుంటుందో. అసలు ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అసలు చెప్పక్కర్లా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకోవాలండి మొత్తాన్ని. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని రోటీలోకి కానీ అన్నిట్లోనూ తినండి. రైస్లోకి ఇంకా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.